అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. మేము తప్పించుకొనిన తరువాత ఆ దీపము మెల్తే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంతా కాదు. అప్పుడు వర్షం కురియుచు చల్లగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చెయ్యం పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొని బ్రతకనీయకూడదని తమలో తాము చెప్పుకొనిది. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చెనో అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అతడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులకు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచి 3 నెలలైన తరువాత అర్ధకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్నపు వాడ ఎక్కి బయలుదేరి సురకుసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పోతియోలికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములుండవలనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి అఫియా సంతపేట వరకు త్రిసాత్రముల వరకు మమ్మును ఎదుర్కొంటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైన్యముతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనదేదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని. మీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందు నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేత మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. యూదాయి నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు వ్రాలేదు. ఇక్కడకు వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదీ మాకు తెలియపరచలేదు మరియు ఎవరునూ చెప్పుకొనలేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయమును నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంతవరకు మాకు తెలియననిరి. అతడు 1 దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమైనప్పుడు సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగి పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. అదేమనగా, మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింప, చూచుట మటుకు చూతురు గాని కాననే కానరని ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరగవలనని స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులకు చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వారు దాన్ని విందురు.
పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఆమేన్.